నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు భారతీ వరల్డ్ అఫీషియల్. థంబ్‌నెయిల్ చూసింటే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. చిన్న పని మీద మేమైతే ఢిల్లీకి వెళ్తున్నామండి. ఈవినింగ్ ఫ్లైట్ ఇండిగో అండి బుక్ చేసుకున్నాము. ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనకు ఫుడ్ స్టాల్స్ అనేది ఏమీ లేవండి. ఒకవేళ లంచ్ టైమ్‌లో కావచ్చు, ఎర్లీ మార్నింగ్ గాని ఏదన్నా మీకు ఫ్లైట్ జర్నీ ఉండింటే మాత్రము ఫుడ్ అనేది మీరు బయట నుంచి తెచ్చుకొనైతే తినండి. ఇక్కడైతే ఏమీ ఉండవు. ఆప్షన్స్ అయితే అస్సలు లేవు. సో, మాకైతే ఆ రోజు ఫ్లైట్ గూడా డిలే అయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అట్టా ఇట్టా కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకున్నాం. ఈలోపు ఫ్లైట్ అయితే వచ్చిందండి. మేము ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఫ్లైట్ వచ్చిందండి. మేము ఫ్లైట్ అయితే ఎక్కి కూర్చున్నాము. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మేము సీట్ సెలెక్ట్ చేసుకున్నాం. విండో సీట్ వచ్చేటట్టుగా. అలాగే ఫుడ్ కూడా ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఫ్లైట్ అయితే 10 మినిట్స్‌కే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవుతానే మాకైతే శాండ్‌విచ్ ఇచ్చారు. చికెన్ శాండ్‌విచ్ అండ్ సెలెక్ట్ చేసుకునేదైతే మేము డ్రింక్ కోక్ తీసుకున్నాము. శాండ్‌విచ్ అయితే చాలా చల్లగుంది. అసలు టేస్టే లేదు. చెత్తగుంది ఫుడ్ అయితే. ఇంకేదో తినాలి కాబట్టి అయితే మేము తిన్నాము. టేస్ట్ అయితే ఏం బాగాలేదు. ఇంతలో ఇంకా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాం. మేము ఢిల్లీ చేరేసరికి 9:45 అయ్యింది. మేమింకా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ బయటకొచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంక అసలు అప్పటికే ఓపిక లేదు. ఎందుకంటే ఫుడ్ గూడా మాకు సెట్ అవ్వలేదు కాబట్టి బాగా టయర్డ్ అయిపోయినామనమాట. మేమింక నేరుగా హోటల్‌కెళ్ళైతే మేము చెక్ ఇన్ అయిపోయినాము. ఢిల్లీలో మేము ఏ హోటల్‌లో ఉన్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.